హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఎస్కే ఉస్మాన్. చౌపన్ పహాడ్ వీడియో ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు మీకు కిడ్నీ స్టోన్స్ గురించి చెప్పదలుచుకున్నాను. మీకు తెలుసా, ఆయుర్వేద మందులలో కేవలం మూడు రోజుల్లో కిడ్నీ స్టోన్స్ పౌడర్ అయిపోయి మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తాయి అనే విషయం. అయితే ఈ కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయి? దీని గురించి కొద్దిగా ఆలోచిద్దాం. మనం తక్కువ నీళ్లు త్రాగడం వలన, మళ్ళీ ఫుడ్ విషయానికి వస్తే మటన్, చికెన్, ఫిష్, పాలకూర, టమాటా, జీడిపప్పు, సపోటా, ద్రాక్ష, క్యాబేజీ, కాఫీ, చాక్లెట్స్ మరియు జంక్ ఫుడ్స్, ఈ ఈ ఇవి తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫుడ్లో కాల్షియం, ఫాస్ఫేట్స్, ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ఛాయిస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, మా వద్ద కిడ్నీ స్టోన్స్ కొరకు అద్భుతమైన మందు కలదు. ఈ మందు వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఆయుర్వేద మందు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మరియు ఎలాంటి అనర్థాలు ఉండవు. కేవలం మూడు రోజుల్లో కిడ్నీలో స్టోన్స్ అన్నీ పౌడర్ అయిపోయి మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తాయి. ఈ ప్రక్రియ 3 రోజుల వరకు జరుగుతుంది. ఈ ప్రక్రియ 3 రోజుల వరకు జరుగుతుంది. అయితే తర్వాత మళ్ళీ కిడ్నీస్లో రాళ్ళు ఏర్పడద్దు అంటే మీరు కొన్ని ఆహార నియమాలు పాటించవలసి వస్తుంది. మీరు ఎక్కువగా నీళ్లు తాగాలి. కనీసం 3 లీటర్ల నీళ్లు రోజుకు తాగాలి. మళ్ళీ ఆహార నియమాలు ఏంటంటే ముల్లంగి రసం, నిమ్మరసం, కమలాలు, బత్తాయి, పుచ్చకాయ, దానిమ్మకాయ ఇలాంటి ఫ్రూట్స్ వాడవలసి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో సిట్రిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం,